దీవించును గాని, ఆశీర్వదించును గాని, ప్రోత్సహించును గాని. హల్లెలూయా. బోలో యేసు మహారాజ్కి. థాంక్ యూ. దేవుని స్తోత్రం. ఒకసారి చెప్పండి మన ప్రసంగాంశం ఏంటి? ఏహము పరము. ఎందుకంటే మన కీర్తనలో విడదీసి ధ్యానం చేసుకుంటే అది తప్పేమీ కాదు, కానీ ఇది ఇశ్రాయేలీల ఆలోచనలో నుంచి వచ్చినటువంటి కీర్తనలు కనుక, అలాగని దేవుని కృప, దేవుని ప్రణాళికలో వచ్చినవే, కానీ ఇశ్రాయేలీల సంస్కృతి నుండి వచ్చినటువంటి కీర్తనలు కనుక వారు 32ని 33ని 2 కీర్తనలు కలిపి చూస్తారు. వారు 32, 33 2 కలిపి చూస్తారు. ఎందుకంటే 32వ కీర్తన ఇహము గురించి రాయబడినటువంటి. ఇహమంటే నరకమే కదా. ఇహమంటే ఈ లోకం, ఇహమంటే ఈ లోకం గురించి రాయబడినటువంటిది 32 అంట. 33 పరము గురించి రాయబడింది. అంటే మనము 32వ కీర్తనలో సారాన్ని మనం గ్రహిస్తే 32వ కీర్తనని సులువుగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. 32వ కీర్తనలో ఈ లోకంలో మనం దేవుళ్ళు ఏ రకంగా ఎదగచ్చు, ఏ రకంగా జవాబు పొందొచ్చు అన్న సత్యం ఉంటే, 32వ కీర్తనలో దేవునికి సంబంధించి ఏ రకంగా దగ్గర అవ్వచ్చు అన్న సత్యం కనపడుతుంది అనమాట. అంటే హెవెన్లీ అడ్మినిస్ట్రేషన్ అండ్ హోమన్ అడ్మినిస్ట్రేషన్ అనే 2 పదాలుగా కలిసి ఉన్నాయని కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 32వ కీర్తన ఒక స్పెషల్ ఏంటి, 33వ కీర్తన ఒక స్పెషల్ ఏంటి అన్న సత్యాన్ని మనం వివరించుకుంటూ ముందుకు వెళ్తాం. గనక మహిమ యేసయ్యకే చేయడం కాక అని కాస్త చురుగ్గా ఉందాం. ఇక 32వ కీర్తన 33వ కీర్తన పోలికలు మొదటి నేను చెప్తాను. పోలికలు మీకు చెప్తాను. 6 రకాలైనటువంటి పోలికలు మీకు నేను చెప్తాను. 32వ కీర్తన 33వ కీర్తన అంటే చూడండి ఎట్లా మీకు అర్థం అవడానికంటే, మీకు చదువుకునేటప్పుడు మీకు లెఫ్ట్ రైట్ ఇచ్చి మధ్యలో ఇస్తారు టేబుల్ ఇచ్చి, ఎస్ నో నో ఎస్ అని ఒక టేబుల్ ఇచ్చి మనకి ఇస్తారు. అట్లా టేబుల్ లాగా మీరు దృష్టిలో పెట్టుకుంటే రాసుకునే వాడికి మరి మీకు బాగుంటుంది, అర్థం చేసుకోవడానికి కూడా బాగుంటుందన్న ఆలోచనతో ఈ రకంగా చెప్తున్నాను. 32వ కీర్తన మనకు ఒకసారి అందరూ చెప్పండి మన ప్రసంగాంశం ఏంటి? ఇహము పరము. అందరూ చెప్పండి ఇహము పరము. అతి గట్టిగా ఇహము పరము, ఇహము పరము. హల్లెలూయా. ఇప్పుడు 32వ కీర్తన దేనితో రాయబడింది, ఏ ఒక్క ఆలోచనతో రాయబడింది మొదటి మాటలు చూస్తే భావోద్వేగాలతో కూడినది. అందరూ చెప్పండి ఏంటది? భావోద్వేగాలతో కూడినటువంటిది. భావోద్వేగం అంటే ఎక్స్ప్రెషన్స్, మనకున్నటువంటి ఎమోషన్స్, మనకున్నటువంటి బాధ అవ్వచ్చు, మనకున్న ఎమోషన్స్, మనకున్న భావోద్వేగం, భావోద్వేగాలతో రాయబడింది. 32లో ఒకటి. 33లో ఒకటి ఏంటంటే హేతుబద్ధమైనది. హేతుబద్ధమైనది కారణముతో కూడినది, కొన్ని కారణాలతో ప్రత్యేకించి హేతుబద్ధమైనది. రెండవ చూస్తే ఇక్కడ 32వ కీర్తనలో 2వ మాటలో 2 కలిపి మనం చూసుకుంటున్నాం కనుక అనుభవంతో కూడినది. 32వ కీర్తన ఏంటి? 2వ మాట ఏంటి? అనుభవంతో కూడినది. అనుభవం ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఏం చేసినా అది ముందుకెళ్ళదు. అందుకనే ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రత్యేకించి బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏ కంపెనీకి వెళ్ళినా ఫస్ట్ అడిగేది ఏంటంటే, వాళ్ళకి మా ఏసఐ గ్రూప్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే వేయలే కానీ, లేకపోతే వాళ్ళని మొదట అడిగేది ఏంటంటే నీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇక్కడ అనుభవంతో కూడినది. దావీదు గారికి ఈ కీర్తన ఒక అనుభవం, నోటి మాటలతో కాకుండా క్రియలతో సాధించిన సత్యాన్ని ఇక్కడ వివరించాడు. హల్లెలూయా. ఎట్లా ఏం వివరించాడు? క్రియలతో సాధించిన సత్యాన్ని ఇక్కడ వివరించాడు. అది సాధించింది దేవుడికి కావాలి, లోకానికి కావాలి. ఆమేన్. కబుర్లు ఎవరికేమొస్తలే, కబుర్లు ఎవరికేమొస్తలే, సాధించింది దేవుడికి కావాలి, లోకానికి కావాలి, నీకు కావాలి, లేదా నీకు అవసరం. ఆమేన్. హల్లెలూయా. కనుక రెండో పాయింట్ ఏం చెప్పండి? 32వ కీర్తన అనుభవంతో కూడింది. ఇప్పుడు 33వ కీర్తన పక్కన దాంట్లో వస్తున్నాను. విశ్లేషణతో కూడినది.
విశ్లేషణ అంటే వివరణ, పరిశీలన అంటే చెక్ చేయడం, విశ్లేషణతో కూడినది, వివరణతో కూడినటువంటిది. ఓకే, ఎందుకంటే 31, 32 కలిపి లోకంలో మనిషికి కావాల్సింది ఏంటి అంటే ఇహము పరము. అందరూ చెప్పండి, ఇహము పరము రెండు కలిపి దీంట్లో మనం చూస్తాం అన్నమాట. మూడో మాట ఎన్నో కీర్తనలో 32లో క్షమాపణ గూర్చినటువంటి కీర్తన. అందరూ చెప్పండి, ఏ కీర్తన ఇది? ఎన్నో కీర్తన? 32. 33లో మూడో మాట దేవుని శక్తిని గూర్చిన కీర్తన. ఏంటది? ఎందుకంటే ఇక్కడ శక్తికి క్షమాపణకి కంపారిజన్ ఏంటి అంటే మానసిక శాస్త్రంలో, బైబిల్లోనే కాదు మానసిక శాస్త్రంలో కూడా, అదే రకంగా బైబిల్లో కూడా ఎవడు గొప్పవాడు అంటే ఎవరు గొప్పవాడు చెప్పండి. ఎవరు? అందరూ చెప్పండి. 1 2 3. ఎవరు గొప్పవాడు అంటే మానసిక శాస్త్రంలో ఇచ్చిన వార్తలు దేనికంటే ఎవరైతే యాక్షన్ కాకుండా నిజంగా క్షమిస్తారో వాళ్ళు నిజమైన భగవంతుడు. ఆమె నిజమైన భగవంతుడు ఎవరు? నిజంగా ఎవరైతే క్షమిస్తారో. ఇందులో మూడో మాట ఏంటి? దేవుని శక్తి. ఎందుకంటే దేవుని శక్తి మనకి టచ్ అయితే తప్ప నిజంగా మనం ఒక వ్యక్తిని క్షమించడం. అందుకని ఈ కంపారిజన్ అన్నమాట. ఇటు ఆధ్యాత్మికమైనది, ఇటు పరలోకమైనది, ఇటు ఇహలోకమైనది. రెండు విషయాలలో మనకి మంచి మార్పులు మన సహవాసానికి వచ్చిన కాక. హల్లెలూయా. నాలుగో మాట ఎన్నో కీర్తనలో? 32. థ్యాంక్ యూ. నాలుగో మాట ఏంటంటే దేవుని దయ చూపించే కీర్తన. ఏ కీర్తన? దేవుని దయ చూపించే కీర్తన. ఇప్పుడు ఎన్నో కీర్తనలో ఎన్నో మాట చూడాలి? 33లో ఎన్నో మాట చూడాలి? 4వ మాట చూడాలి. ఏంటంటే దేవుని అధికారము, ప్రభుత్వం గురించి చెప్పేది. దేవుని అధికారము, ప్రభుత్వము. అధికారం అంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఏముంటుంది? అధికారం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం అంటే అధికారం, అధికారం అంటే ప్రభుత్వం. పరిపాలన చేసేది ప్రభుత్వం. ఎందుకంటే పరిపాలన అంటే చూడండి, మనకి తెలుగులో చెప్తే అర్థం, ఇంగ్లీష్ లో చెప్తే మీకు అర్థం అవుతాయి. అడ్మినిస్ట్రేషన్. వేర్ దేర్ ఇస్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ దేర్ ఇస్ ఎ పవర్. వేర్ దేర్ ఇస్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ దేర్ ఇస్ ఎ పవర్. పరిపాలన విధానము, పరిపాలన విధానాన్ని ప్రభుత్వము అంటాం. ఆర్డర్ పాస్ చేసేదాన్ని అధికారం అంటాం. గుడ్. అంటే దేవుని దయ చూపిస్తుంది 4వ మాట ఇందులో. అందులో అధికారము, ప్రభుత్వము. అంటే దేవుని అడ్మినిస్ట్రేషన్ లో దేవుని యొక్క ప్రభుత్వ విధానం ఏంటంటే దాన్ని చూపించడం అన్నమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అన్నమాట. పిల్లలు, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ నా మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈవెన్ గాడ్ హ్యాస్ ఎ విజన్. థింక్ విత్ మీ అండ్ బీ విత్ మీ. ఈవెన్ గాడ్ హ్యాస్ ఎ విజన్. Those who have vision, stumbling blocks is common for them. They will go through easily milestones. Okay? Just I would like to explain it in Telugu again and again. ఎవరికైతే ఒక దర్శనం ఉన్నదో, ఈసారి నాతో పాటు చెప్పండి అందరూ. ఎవరికైతే ఒక దర్శనం ఉన్నదో వారికి వచ్చే అడ్డులు, ఆటంకాలు చిన్నగా కనపడతాయి. ఎందుకంటే వారుకున్న దర్శనాన్ని వారు చేరుకోవాలంట. అలాగే ఒక దర్శనం అంటూ అనుకుంటే, ఒక విజన్ అంటూ ఉంటే, ఒక సాధించేదంటూ ఉంటే, ఒక చేరేదంటూ నీకు ఒక నిర్ణయం ఉంటే, దాంట్లో కూడా నీకు వచ్చే అడ్డులు అవతల వాడికి అబ్బా ఎలా సాధించాడు రాయుడు అని అవతలవాడు అనుకోవచ్చు. కానీ
వీడికి చేరాలి అనే పట్టుదల కృష్ణ ఉన్నందుకు వీడికి చిన్నగానే ఉంటాయి. దట్ ఈస్ ద విజన్. అది విజన్ అంటే ఓకే. అందుకనే దేవునికి కూడా విజన్ ఉంది. అంటే దేవునికి కూడా ఈ లోకంలో సాధించాల్సింది కొన్ని ఉన్నాయి. ఏదైనా సాతాను గాడి అంత సిగ్గుపడితే ఆయనకి అంత ఆనందం. ఓకే, భూలోకాన్ని పుట్టించినప్పుడే ఆయనకంటూ ఒక విజన్ ఉంది. అది నెరవేర్చడానికి, అది నెరవేర్చాలి అంటే మనుషుని అవసరం దేవుడికి ఉంది. మనుషుని అవసరం అని అనకూడదు, దేవుడికి ఎవరికి అవసరం ఉండదు. కానీ మనుషుల్ని దేవుడు ఆసరాగా తీసుకుంటాడు కనుక వారిని క్షమించడం దేవుడికి కూడా ఆయన ప్రభుత్వంలో ఒక మామూలు విషయం. ఎందుకంటే దేవుడు అనుకున్నది భూమి జరగాలి కనుక మనుషుల్ని క్షమించడం ఆయనకు ఈజీ. ఎందుకని ఆయన అనుకున్నది అది ఇక్కడ జరగాలి కనుక. సేమ్ హోమన్ ఆస్పెక్ట్ లో మనం చూస్తే, ఎందుకంటే యెహోవా పరాన్ని రెండు కంపారిజన్ ఈ కీర్తన కనుక ఈ లోకంలో నీవు అక్కడ సాధించాలనుకున్నప్పుడు నీకు ముందు ఉండే అడ్లు ఆటంకాలు చిన్నగా ఉంటాయి. నిజంగా సాధించాలని పడుతుంటాయి. ఎందుకని ఇవి కనపడవు, నీకు సాధించాల్సిందే నీ ముందు. నా మిత్రుడు అప్పుడు ఆడి చదువుని చూసి నాకు పిచ్చి ఎక్కడ కూడా వచ్చాడు మా అతను డ్యూక్ అని. యూత్ మీటింగ్ యూత్ పీపుల్ ప్రత్యేకించి ఆయన మాట్లాడడానికి వచ్చాడు. మన దగ్గర జ్ఞాపకం డ్యూక్ వచ్చాడు. అతను చదవడం అన్నది ఎంతో కొంత ఎక్స్ట్రా నేర్చుకున్నది తనలో చూసే. ఒక పిచ్చోడు అలా చదువుతాడేమో, ఒక పిచ్చోడు అలా చదివేవాడు, భోజనం చేయడం మర్చిపోయేవాడు, పుస్తకాలన్నీ ఉంది. ఇది చదివి అది చదివితే మాకు కరెక్ట్గా శరణపాకి బైబిల్ కాలేజీలో వెళ్ళబడతారు. 7 గంటలకు భోజనం పెట్టేస్తాడు. 7:30కి వెళ్ళమంటే ఎవరికి పెట్టడం, ఈ అరగంటలో భోజనం అయిపోవాలి. మళ్ళా 8 గంటలకు లైబ్రరీ తీస్తారు. 8 నుంచి 10 గంటల దాకా లైబ్రరీ ఉంటుంది. మళ్ళా అయినా సరే వర్క్ అయ్యేది కాదు. వీళ్ళు పుస్తకాలన్నీ ముందు పెట్టి 7 గంటలు కూర్చుంటే భోజనం అయిపోయి గబగబా లేచి ఇప్పుడు భోజనం చేసేస్తాను. ఇక్కడ భోజనం చేసి 8 అయింది మాట్లాడడం కూర్చా అంటే గబగబా మంచినీళ్ళు తాగి మళ్ళీ చదువులు పడిపో అంటే నాకు పోయింది. ఇస్త్రీ బట్టలు ఎప్పుడు ఉండేవి కాదు. ఆదివారం తప్పక ఆదివారం గుడికి వెళ్తాను కనుక పరిశుద్ధతలో శుభ్రత అనేది ఒక భాగంగా ఇస్త్రీ చేసుకునేవాడు. ఇలా పిండేసిన షర్ట్లు దులిపేసుకుని వేసుకుని వచ్చేసేవాడు సచిన్ గారు. అంటే అంత ఒక పిచ్చాడిగా చదివాడు. చదువుకుంటే తను చూసి ఉపాధ్యాయులు అంటే ఫ్యాకల్టీస్ ఈడేం ప్రశ్న వేస్తారు, వాడు ఈడేం ప్రశ్న మమ్మల్ని అడుగుతాడు అని టీచర్స్ భయపడేవారు. ఎందుకంటే సెకండ్ ఇయర్ లో ఉన్నాయి కదా, ఫైనల్ ఇయర్ లో ఎన్ని తీసేది ఏదని నంది. నేను ముందుగా అలా నువ్వు మోటివేట్ అయ్యి చదవడానికి ఏంటి రీజన్ అంటే వాళ్ళ ఆల్రెడీ ఏంటంటే అందులో ఉండి పెద్ద పెద్ద మ్యాగజైన్స్ కి పెద్ద ఏంటంటారు జర్నల్స్ కి మ్యాగజైన్స్ కి రాసేవాడు. మరి ఇవన్నీ నేను రాయాలి కదా, వాళ్ళందరూ నాకు డబ్బులు ఇస్తున్నారు కదా, నేను చదువుకోవాలి అంటే నాకు డబ్బులు కావాలి అంటే నేను మంచి మంచి జర్నల్స్ రాస్తేనే ఇక్కడ ఇస్తున్నారు. రీజన్ డైజెస్ట్ ఫ్యాషన్ ఇలాంటి ఇంగ్లీష్ లో టాప్ వరల్డ్ టాప్ బుక్స్ అన్నమాట. వాళ్ళకి రాసేవాడు. వాళ్ళందరూ మాకు డబ్బులు ఇస్తారు కదా, లేకపోతే నాకు పోషన్ నాకు ఇది లేదు అనుకోడు. మనం అడుగుతున్నా తెలుసు ఇంట్లో చదవలేని బాబు ఇచ్చింది అంటే వాడికి ముందున్నది ఆ దీక్ష, ముందుంది సాధించాల్సినటువంటి దీక్ష. ఇటువంటివన్నీ వాడికి ఎలా ఉన్నాయి, అట్లా ఒక విజన్ ఉంటే అన్నమాట. అందుకనే ఇక్కడ మనం 4వ మాట చెప్పాం అన్నమాట. దీని గురించి దేవుని దయ చూపిస్తుంది, 4వది దేవుని అధికారం ప్రభుత్వం చూస్తుంది. ఇప్పుడు 5వ పాయింట్ ఏ కీర్తనలో చూడాలి, 32వ కీర్తన. 32వ కీర్తన 5వ మాట ఏంటంటే హృదయానికి సంబంధించింది. ఏంటంటే దేనికి సంబంధించింది అందరూ చెప్పండి. దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. ఇప్పుడు ఎన్నో కీర్తనలో 5వ మాట చూడాలి, 33లో 5వ మాట ఏంటంటే పరలోకానికి సంబంధించింది. దేనికి సంబంధించింది? పరలోకం. హృదయానికి సంబంధించింది, పరలోకానికి సంబంధించింది. ఇప్పుడు మనసుకు సంబంధించింది వేరు, హృదయానికి సంబంధించింది వేరు. మనసుకి సంబంధించినది నిజమైన మార్పు కాదు, హృదయంలో జరిగిన క్రియ నిజమైనటువంటి మార్పు అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక
స్టూడెంట్ అవ్వచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో అవ్వచ్చు. ఈ సంవత్సరం నుంచి నేను బాగా చదవాలి, మంచి మార్కులు చదవాలి, ఏదైనా సరే ఆధ్యాత్మిక ఉంటాయి. లేకపోతే ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళైనా పౌరుషంగా వాళ్ళు, మీ పౌరుషంగా వాళ్ళు కదా, మేము ఈ పని చేయలేమా, ఆ పని చేయలేమా, ఆధ్యాత్మికంగా మేము ఎదగలేమా అని ఏవేమో అనిపించచ్చు. మళ్ళా తెల్లవారేసరికి లేదంటే మళ్ళీ ఆదివారం దాకా మళ్ళీ గుర్తే ఉండదు. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే అది మనస్సులో మార్పు. ఏమాకు హృదయంలో మార్పు స్థిరంగా ఉంటుంది. మనసులో మార్పు సోమవారం ఒక రంగు, రంగు అని ఎక్కడ మంగళవారం ఒక, బుధవారం ఒక, గురువారం ఒక, శుక్రవారం ఒక, శనివారం ఒక. ఎందుకంటే ఒకసారి మన ప్రసంగం కూడా టీవీ ప్రసంగాలు ఉన్నప్పుడు మనం ఒక ప్రసంగం ఇచ్చాం. మనసు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మనసు మాట వినదు, హృదయం మాట వినదు, కానీ వింటే మార్చుకోదు. ఇది హృదయానికి సంబంధించిన 32:5 మాట. అంటే ఏంటంటే నీలో స్థిరమైన మార్పు జరిగినప్పుడు, దాని అర్థం ఏంటంటే నీలో అంటే స్థిరమైన మార్పు ఎక్కడ జరుగుతుంది? హృదయంలో జరుగుతుంది. కనుక స్థిరమైన మార్పు జరిగినప్పుడు స్థిరమైన ఆశీర్వాదాలని నీవు పుణిపుచ్చుకుంటావు. అది అక్కడ ఉన్నటువంటిది. ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్తానని చెప్పాను నేను కంపారిజన్. ఎన్ని చెప్పాం? ఇప్పుడు ఏ కీర్తనలో చూడాలి? 32. ఎన్నో మాట చూడాలి? 6వ మాట. 6వ మాట ఏంటంటే దేవుని విమోచన చూపిస్తుంది. 32వ కీర్తన ఏం చూపిస్తుంది? దేవుని విమోచన చూపిస్తుంది. 6వ పాయింట్ 33వ కీర్తనలో సృష్టికర్తగా చూపిస్తుంది. సృష్టికర్త లక్షణాలను చూపిస్తుంది. ఘనత మహిమేసేకే చదువు. ఈ పాయింట్స్ మనం ఎంత అర్థం చేసుకుంటే ఈ 2 కీర్తనలు మనకు అంత స్పష్టంగా అర్థమవుతాయి. ఘనత మహిమేసేకే చదువు కాక ఏసే మనం దీవించం కాక, ఆశీర్వదించం కాక, ప్రోత్సహించం కాక. పరిశుద్ధాత్మ దేవుడు అర్థం ప్రజ్ఞాకృపను మన సహవాసానికి పెంచును కాక. హల్లెలూయా. ప్రజ్ఞాకృప అంటే సమజ్ఞయా అంటే అర్థమయ్యిందా, అసలు మూలమాట ఏంటంటే అర్థమయ్యిందా అని అండర్స్టాండ్ అనడానికి ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ బహుమతి మన సహవాసానికి ఎక్కువ కాక. థ్యాంక్ యూ. అందుకనే ఇహం పరం అనే దాంట్లో ఒక సైకాలజిస్ట్ ఈ రకంగా చెప్పాడు. ఇది చెప్పి నేను మొదట 32వ కీర్తన వివరించి తర్వాత 33వ కీర్తన వివరించడానికి నేను ముందుకెళ్తాను. ఒక సైకాలజిస్ట్ ఈ రకంగా చెప్పాడు. డానియల్ దేవి అనే వ్యక్తి రకంగా అన్నాడు. సైకాలజిస్ట్ ఏమంటాడంటే ఎర్త్ మే బి అవర్ ట్రైనింగ్ గ్రౌండ్ బట్ హెవెన్ ఈజ్ అవర్ హోమ్ కోర్ట్ అన్నాడు. ఎర్త్ మే బి అవర్ ట్రైనింగ్ గ్రౌండ్ బట్ హెవెన్ ఈజ్ అవర్ హోమ్ కోర్ట్. దీన్ని కొంచెం మార్చి నేను చెప్తాను. ఎట్లాగంటే ఒక ఆట ఆడడానికి ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఇంటర్నేషనల్ గా ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చినటువంటి వ్యక్తి ఒక మంచి ఆట, ఫుట్బాల్ అవ్వచ్చు, టెన్నిస్ అవ్వచ్చు, లేకపోతే క్రికెట్ అవ్వచ్చు, ఏదైనా. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాడు? ఇంట్లో చేస్తాడు. అంతేనా? ఎక్కడ చేస్తాడు? గ్రౌండ్ లో చేస్తాడు, మైదానంలో చేస్తాడు. కానీ ఎక్కడ ఆడతాడు? స్టేడియంలో ఆడతాడు. అంటే దీని అర్థం ఏంటంటే మైదానము ఈ లోకం అయితే స్టేడియం పరలోకం అన్నమాట. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసినంతా అక్కడ మనం చూస్తాం అన్నమాట. అదనమాట ఈ 2 కీర్తనల యొక్క సారాంశం. ఇటు సైకలాజికల్ గా, ఇటు థియలాజికల్ గా, ఇటు ప్రాక్టికల్ వే మనం థింక్ చేస్తే ఈ రకమైన మాటలు ఇక్కడ వస్తాయన్నమాట. ఇప్పుడు నేను 32వ కీర్తన వివరించి 30 తర్వాత 32 వివరించి 33 వివరించడానికి ముందుకెళ్తాను. ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి. మన ప్రసంగాంశం అనగానే 1 2 3 అంటారు. అందరూ చెప్పండి. మన ప్రసంగాంశం 1 2 3 ఎన్ని కంపారిజన్స్ చూసాము? 32 33కి 6 కంపారిజన్ చూసాం. ఇప్పుడు ఈ మాటలో కొన్ని మాట నేను చెప్తాను, చూడండి. ఇప్పుడు 1వ వచనాన్ని చదవండి. 32 1వ వచనం చదవండి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపముల ఇక్కడ చూడండి. ఒకసారి నాకు చిన్న ఒక్కొక్కటి ఒక్కొక్క పిచ్చ ఉంది, మంచి పిచ్చ. చిన్నప్పటి నుంచి కూడా నాకు కీర్తనలు అంటే ఒక రకమైన పిచ్చ. ఎక్కువగా నాట్లాడి పిచ్చోడు చాలా మంది ఉన్నారు. కీర్తనలు అంటే ఇష్టమైనటువంటి వారు. ఈ యొక్క దావీదు గారు అన్న మాటలు
యేసయ్య ఉపయోగించిన విధానాన్ని గతంలో చూసాం కొన్ని కీర్తనలో. ఇదే మాట యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు తన మొదటి ప్రసంగంలో ఉపయోగించాడు. చూడండి ఈసారి మళ్ళీ చదవండి ఈ మాట. అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత తన మొదటి ప్రసంగంలో మొదటి మాట ఈ రకంగా మాటలు మారాయి, అర్థం ఒకటే, భాష మారింది, అర్థం ఒకటే, కాంటెస్ట్ మారింది, అర్థం ఒకటే. ఈ రకంగా చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు. దాన్ని మన ఇంగ్లీష్ లో మనం తర్జుమా చేసి మనం చూస్తే those who know their spiritual poverty, blessed are those అని those who know their spiritual poverty అంటే దాని అర్థం ఎగ్జాక్ట్ గా మన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే ఆత్మ దరిద్రాన్ని గుర్తిస్తారో వారు ధన్యులు. ఏ దరిద్రాన్ని గుర్తిస్తే అదనమాట అక్కడ ఉన్నటువంటి మూల మాట. ఇక్కడ ఈ మాటని యేసయ్య తన మొదటి ప్రసంగంలో మొదటిసారి ఉపయోగిస్తే దీన్ని దావీదు గారు ఎప్పుడో ఆత్మ ప్రేరేపితుడై దేవుడే పలికించాడు, సత్యాన్ని గ్రహించాడు. ఆయనకున్న ప్రశ్నను బట్టి, ఆయన మొర్ర పెట్టిన దానిని బట్టి, ఆయనకున్న పట్టుదలను బట్టి, ఆయన దేవుడి మీద ఆధారపడిన దాన్ని బట్టి ఎప్పుడో ఈ మాట దావీదు గారు చెప్పారు. దీన్ని మళ్ళా చూద్దాం. అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే ఎవరైతే వాడి పాపాలకు, చూడండి మీకు అర్థమైనా చెప్తాను. మొదటి మాట చదవండి. తన అతిక్రమములకు పరిహారం అంటే సరే మీరు అన్నమాట మీకు నేను చెప్తాను. కింద చదవండి సార్. తన పాపములకు ఓకే. ప్రాయశ్చిత్తం అంటే మీరు అన్నమాట. ప్రాయశ్చిత్తం అంటే వెల చెల్లించి మన పాపములకు యేసయ్య ప్రాయశ్చిత్తమయ్యాడు. అంటే ఆయన ప్రాణాన్ని మన పాపాలకు వెలగా చెల్లించాడు. పరిహారం క్లియర్ చేయడం, క్షమించడం. క్షమించడం వేరు, ప్రాయశ్చిత్తం వేరు. ఓకే, క్షమించడం వేరు, ప్రాయశ్చిత్తం వేరు. క్షమించడం వేరు, కమాయబడి ప్రాయశ్చిత్తం వేరు. దేవుడు ఇప్పుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఎప్పుడో మన పాపాలకి ప్రాయశ్చిత్తం అయిపోయాడు. ఓకే, సిలువలో ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఈ లోకానికి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ప్రాయశ్చిత్తము అయ్యాడు. ఇప్పుడు దానిలో భాగంగా మనం ఏం చేసినా ఆయన క్షమిస్తున్నాడు. నీవు ఎన్ని లక్షల సార్లు తప్పు చేసినా ఆయన క్షమిస్తాడు. కానీ మనకు రావాల్సిన ఆశీర్వాదం మాత్రం మనకు రాదు. ఎప్పుడు వస్తుంది? ఈ కీర్తనలో ఉన్నటువంటి మొదటి వచనం మీకు మీ చేత చెప్పిస్తాను. చూడు, మళ్ళీ చెప్పండి. పరిహారములు నిలువడు ధన్యుడు అంటే దీనిని 2 వచనాల్లో కలిపి ఒకే మాటలో చెప్తే దీని అర్థం ఇది అన్నమాట. ఏంటంటే ఎవరికైతే వారి పాపం మీద జయమొచ్చిందో వారు ధన్యులు. హల్లెలూయా. ఏంటది? ఎవరికైతే వారి పాపము మీద జయమొచ్చిందో వారు యేసయ్య కూడా ధన్యవచనాల్లో మొట్టమొదటి చెప్పింది ఏంటి అంటే those who know their spiritual poverty, blessed are those who know those spiritual poverty. ఎవరైతే ఆత్మీయ దరిద్రాన్ని గుర్తిస్తారో వారు ధన్యులు. శరీర దరిద్రం ఎవరికి చెప్పక్కర్లేదు. వాడికి ఉన్నది నాకు లేదంటాడు, ఈయనకి ఉన్నది నాకు లేదంటాడు. ఆయన పొడుగ్గా ఉన్నాడు, నేను పొట్టిగా ఉన్నాను అంటాడు. వాడు తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నాను అంటాడు. వాడు బాగా చదువుకున్నాడు, నేను బాగా చదువుకోలేను అంటాడు. వాడి నల్లనంటున్నాడు, నేను తెలంటున్నాను అంటాడు. రకరకాల పోలికతో వీడి దరిద్రాన్ని వీడు తెలుస్తుంది, శరీర దరిద్రం. కానీ those who know the spiritual poverty, ఎవరైతే ఆత్మ దరిద్రాన్ని గుర్తిస్తారో వాడు 4 గంటలు ప్రార్థన చేయడం ఏంటి, నేను చేయకపోవడం ఏంటి, వాడు అన్ని గంటలు బైబిల్ చదవడం ఏంటి, నేను చదవకపోవడం ఏంటి, వాడు వాక్యాన్ని పాటించడం ఏంటి, నేను పాటించకపోవడం, తెలిసిన వాక్యాన్ని నేను పాటించకపోవడం ఏంటి, అది ఆత్మీయ దరిద్రం. దానిని పాటించిన వారు ధన్యుడు. తెలుసు కానీ నేను చేయ ధన్యుడు ఆపోజిట్ ఏంటి? నేను అన్నీ సరిగ్గా చెప్పండి. తెలిసిన వాక్యాలు పాటించకపోతే వాడు ఎవరన్నమాట? ఎవరన్నమాట? అదన్నమాట. నేనే గుళ్ళో బతికింది, నేను అస్సలు గురి అని తెలిసినండి. సూపర్, ఇదిగా సూపర్, నువ్వు చాలా మంచిదాన్ని, మంచివాడు. కానీ ఇంకా నీ శక్తికి మించి మంచివాడిగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు.
అది ఎప్పుడు రా అంటే ఆ. ఇది నీకు చెయ్యాలని తెలిసినప్పుడు దాన్ని చేయడం. అది వాడు ధన్యుడు అదనమాట. ఎవరైతే ఒకటో వచ్చినాన్ని మనం చూస్తే, ఎవరైతే పాపం మీద జయించిందో వారికి మనం రేపంటే ప్రాపాలని కూడా 32వ కీర్తనలో ఒక రకంగా చెప్పాడు పాపాన్ని, 33లో ఒక రకంగా చెప్పాడు. పాపం అంటే లోకస్తులకి ఏంటో అంటే పాపం అంటే వాడు తాగడం, సిగరెట్ కాల్చడం, ఇంకా ఏదేదో చేయడం, వ్యభిచారం చేయడం, అది చేయడం, ఇది పెద్ద పెద్ద స్మగ్లింగ్ చేయడం. ఇది పాపం దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం అందరూ ఇప్పుడు చేసుకుంటారు. నేను పాపం చేశానని ఎప్పుడో మనం ఒప్పేసుకున్నాం. ఇది అన్నమాట. ఇది పాపం. ఆత్మ పాపం ఏంటి అంటే, ఆత్మ పాపం నీవు గ్రంథములు చెప్పినవి నీకు అర్థమైనవి అర్థం కానీ కాదు. నేను చెప్పింది కదా ఎక్కడ నాకు అవసరం అందరూ కలిసి దానిచుకున్నాను. వెరీ పరిశుద్ధ గ్రంథంలో నాకు అర్థమైనవి పాటిస్తే నేను ధన్యుడను. వెరీ గుడ్, బాగా చెప్పారు. మీరు ఏమంటారా అని చూశాను. ధన్యుడు అంటే నేను ధన్యుడు అంటాను, మీరు ధన్యుడు అన్నారు. ఓకేనా? ఒక ఏంటేమో ధన్యుడు అంటారు. ఓకే, మళ్ళీ చెప్పండి. ఆత్మ పాపము వేరు, శరీర పాపము వేరు. అందరూ ఇప్పుడు ఇది కూడా చెప్పండి. ఆత్మ పాపము వేరు, శరీర పాపము వేరు. ఆత్మ పాపములో గ్రంథములో తెలిసిన దాన్ని పఠించకపోతే దరిద్రులు కాదు కానీ ధన్యుడు మాత్రం అవ్వను. అదే రాదా మాకు ఏదో అనుకుంటాం. ఎన్ని చెప్పండి. ఒక ఆవిడ అంటుంది మన దగ్గర, మన సహవాసం ఉన్నాయి. ఆవిడ ఈ ఊరు కాదు ఇక్కడ చెప్తాను. అన్నయ్య మీరేం చెప్తారు చెప్పండి, ఉపవాసం ఉన్నట్టున్నారు చెప్పండి. ఏంటాము నాకు ఉదయాన్నేనండి లేచినండి ఎన్ని చెప్తాయి మాత్రం నేను చెయ్య. నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు అదనమాట. ఇక్కడ మొదట మనం చూస్తే 32వ కీర్తన, 32వ కీర్తన ఇహము గురించి, 33 పరము గురించి 6 కోరికలు చూసాం. కానీ ఏంటంటే ఎవరికైతే పాపాన్ని క్షమించడము అన్నది ఒక సర్టిఫికెట్ గా లేదా ఒక అలవాటుగా చేసుకునే ప్రమాదం ఉంది. మంచి మధ్య చెప్పిన జాగ్రత్తగా మీరు మిస్ అయితే వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు, మిస్ అవ్వకపోతే సత్యాన్ని అర్థం చేసుకుంటారు. నీవు ఆత్మ పాపం వేరు, శరీర పాపం వేరు. బయటకు కనపడే అవలక్షణాలు శరీరానికి సంబంధించిన పాపం. ఓకే, ఆత్మకు సంబంధించిన అవలక్షణాలు బయటకు కనపడవు కానీ నువ్వు లేవు, అది ఆత్మ సంబంధించిన పాపం. ఓకే, ఇది కానీ మనం పాటించకపోతే మనం ధన్యులు అవడానికి అవకాశం లేదని చెప్పండి. ధన్యులు అవడానికి అవకాశం మరి గుడికి వస్తుందంటే గుడికి రావడం ఏంటి? ఒక వ్యక్తి స్కూల్లో జాయిన్ అయ్యాడు, ఎవరు అవడాక, లేకపోతే సస్పెండ్ అవడాక, లేకపోతే ఆ క్లాస్ చదివి పాస్ అవడాక. అంతే అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం దేవుడి సన్నిధిలో దేనికి? ఒక్క వచ్చిన ప్రకారం ధన్యులు అవడానికి. అలా చెప్పండి దేనికోసం? అది ధన్యులు అవ్వాలి అంటే వాక్యాన్ని చదవడం కాదు, చదవాలి, చదివిన తర్వాత పాటించాలి. అప్పుడు మనం ఏమవుతాం? ధన్యులు అవుతాం. అదనమాట. ఇక్కడ మొదటి మాత్రమే 32వ కీర్తనలో మనం చూస్తే, ఎవరికైతే పాపం మీద జయం వచ్చిందో వారు, పాపం రెండంటే చెప్పిన కదా, ఆత్మ సంబంధించింది, శరీరానికి సంబంధించింది. ఆత్మ సంబంధించింది, శరీరానికి సంబంధించింది. ఆత్మ సంబంధించింది ఆత్మ ఫలములు ఏమనగా, ఆత్మ కార్యములు ఏమనగా అయ్యాము. శరీరానికి సంబంధించింది ఆల్రెడీ ఎప్పుడో రక్షణ కోటాల్లో మనం దాన్ని ఇంటి కడుపుని ఎన్ని పెట్టినా అది వేరే. కనుక ఏంటంటే పాపం మీద మనిషికి జయం రావాల్సినటువంటి ఉన్నది. ఎందుకంటే దీనికి మాట చెప్తాను. పాపము అన్నదానికి ఓకే మూల భాషలో, హెబ్రీ భాషలో, బైబిల్లో రాయబడిన దాని యొక్క అర్థం ఏంటంటే గురి తప్పుట. గురి పెట్టాము, గురి తప్పింది,
ఉపయోగం ఏమైనా అదే మన అది పాపం మీద మనం చేయకూడదు. పాపం రెండు రకాలు. రక్షణ పొందక ముందు మన జీవితాల్లో ఉన్న పాపం, రక్షణ పొందిన తరువాత ఆత్మ విషయాలను పాటించకపోతే కూడా అది పాపం. వారికి ఏం తప్పుతున్నాడు? అదే ఏం తప్పుతున్నాడు? గురి తప్పు. గురి తప్పితే ఎక్కడ తప్పుతుంది? బాణం వేస్ట్ అవుతుంది తప్ప, లేకపోతే గన్ అయితే ఒక బుల్లెట్ వేస్ట్ అవుతుంది తప్ప ఉపయోగం మాత్రం ఉండదు. అంటే వేస్ట్ గానే ఉండే ప్రమాదం. అదే గురి, అదే మనం ఆటోమేటిక్ గా మన వాక్యాన్ని పాటిస్తే ఏమవుతుంది అన్నమాట? గురికి రీచ్ అవుతాం అన్నమాట. అది దాని యొక్క మూలానికి వెళ్ళి ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఘనత మహిమ ఏసైతే చెల్లెలు కాక. 32వ కీర్తనలో క్లుప్తంగా మనం కొన్ని మాటలు మనం చూసుకుంటే ఏంటంటే 32వ కీర్తన ఎక్కువగా రాయబడినటువంటి అంశాల్లో ఏంటంటే పాప మనం క్షమించే తత్వాన్ని ఎంత అభివృద్ధి చేసుకుంటామో అంత ధన్యులు అని కూడా మనం ఈ 32వ కీర్తనలో మనం చూస్తాం. అదే రకంగా 37, 8, 9 వచనాల్లో అక్కడ 3 మాటలు మనకు ఉన్నాయి. ఆ 3 మాటల్లో ఉన్నటువంటి సత్యం ఏంటంటే పాపాన్ని మనం ఎట్లా జయించగలం అని 32వ కీర్తన. అందులో చెప్పండి ఏంటది? పాపాన్ని ఎట్లా జయించగలం, పాపాన్ని ఎట్లా జయించగలం అన్న సత్యం 3 మాటలు ఉంది. దాన్ని మనం చూసుకుందాం. చూస్తే ఇప్పుడు చూద్దాం. దావీదు గారు 32వ కీర్తనలో ఏం చెప్తున్నారంటే పాపాన్ని జయించడానికి 3 పద్ధతులను చెప్పాడు. దాన్ని మనం చూసుకుందాం. పాపాన్ని చేయడానికి కాదు, పాపాన్ని జయించడానికి. నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే అదే పొరపాటుని ఎన్నిసార్లు ఒప్పుకున్నా దేవుడు క్షమిస్తాడు, కానీ నీవు ధన్యుడివి కాలేదు. జయం వస్తే నీవు ధన్యుడు. ఓకే, అట్లా ధన్యుడు అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అని 3 పద్ధతులను చెప్తాడు. ఏం చేయాలి? ధన్యుడు అవ్వాలంటే చెప్పండి. ఏమవ్వాలంటే 1, 2, 3 ఏమవ్వాలంటే ధన్యుడు అవ్వాలి అంటే ఏం చేయాలి అనే పద్ధతులు 3 పద్ధతులు చెప్తున్నాడు. మొదట చూద్దాం. చూడండి, నేను రిఫరెన్స్ ఒకటి చదివిస్తాను, మిగతా చెప్తూ వెళ్ళిపోతాను. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుంటున్నాను అంటే 7, 8, 9 వచనాలు నేను తీసుకుంటున్నాను. 7, 8, 9 వచనాల్లో 7వ వచనం ఒకసారి చదవండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరిపోతుంది. నా దాగు చోటు. మొదట 3 మాటలు నేను చెప్పేస్తాను. దేవుని దగ్గర దాగుపోవడం మనం నేర్చుకోవాలి. రెండవది శాంతిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. మూడవది ఏంటంటే స్తుతించడం అలవాటు చేసుకోవాలి. ఈ 3 పనులు దేవుని పాపాన్ని జయించడానికి మనకు ఉపయోగపడతాయి. స్తోత్రం. ఇక్కడ మొదట నా దాగు చోటు నీవే. నా దాగు చోటు నీవే. ఇప్పుడు దేవుడి దగ్గర దాకోవడం మనకి రావాలి. కానీ చెప్పండి, దేవుని దగ్గర ఏం రావాలి? దాకోవడం రావాలి. దీనికి ఉదాహరణకి ఒక మాట, ఏ సందర్భాన్ని బట్టి ఈయన దావీదు గారు ఈ మాట అన్నాడు అంటే జీపు అరణ్యంలో. సరే, రిఫరెన్స్ చెప్పేస్తాను. కొన్ని చదువుతామైంది, ఇది చదవకపోయింది. 1 సమూయేలు 23:14. 1 సమూయేలు 23:14. అయితే దావీదు అరణ్యంలో నివాసము చేయు చుండెను. అనుదినము ఎచట జీపు అరణ్యంలో. ఇక్కడ చూడండి, దావీదు ఎక్కడ నివాసం ఉండి చుండెను? సౌలు ఎక్కడ వెతుకుచుండెను? అదే పడుతున్నాయి. చదువుతారు. సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. అంటే ఎక్కడ ఉన్నాడు? ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుడి చేతిలో ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇది జీపు అరణ్యం. ఇప్పుడు చూడండి, మన ఎదురుగా ఒక అరణ్యం ఉంది. దాన్ని ఏ కొండ అంటారు? ఏ కొండ? బొమ్మ కొండ. బొమ్మ కొండ. అలాగే అక్కడ ఒక కొండ, జీప్ కొండ. ఏ జీపు? కారు కొండ కాదు, లేకపోతే బైక్ కొండ కాదు, జీప్ కొండ. సింపుల్ గా జీపు అనే ఒక అరణ్యం ఉంది. ఓకే, ఆ అరణ్యంలో దావీదు గారు ఏం చేస్తున్నాడు? దాక్కున్నాడు. దావీదు గారు దాక్కుంటే అదే అరణ్యానికి వెతకడానికి వచ్చాడు. ఎవరు? సౌలు గారు. ఎప్పుడు అక్కడే ఈయన దాక్కుంటున్నాడు, ఎప్పుడు అక్కడే ఈయన వెతకడానికి వస్తున్నాడు.
కానీ రోజు అక్కడే దాక్కుంటున్నాడు, అక్కడే సౌకర్యాలు ఎదుగుతున్నారు. కానీ దొరకలేదు చెప్పండి. కానీ 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 ఎందుకు దొరకడం లేదు అంటే దేవుడు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు. ఓకే, ఇక్కడ కింద మాటలు ఇంకా మనం ఆ దేవం అంటే ఇంకెళ్ళిన తర్వాత చూసుకుంటే బరువై దేవుడు ఒక్కొక్కరిని ఇప్పుడు ఎవరికో చేసినట్టు నాకు చేయడు, నాకు చేసినట్టు నీకు చేయడు. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అనే సత్యాన్ని మనం చూస్తే కింద అధ్యాయంలో చూస్తే సౌలు కుమారుడు యోనాతాను దావీదు గారికి చాలా హెల్ప్ చేసేవాడు. ఉదాహరణగా ఇక్కడ జరిగి నేను చెప్తున్నాను, తర్వాత చదువుతున్నాను. అక్కడ చూసాను ఇక్కడ ఏం చేసేవాడు అంటే యోనాతాను నాన్న ఈ రోజు మనం దావీదు గారిని కొట్టుకోవడానికి వెళ్తున్నాం కదా, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఎగ్జాంపుల్ మాట తూర్పు వైపు వెళ్తున్నాం ఈసారి నాన్న నేను ఇస్తాను చెప్తాను, నేను కూడా నేను కొనుక్కున్నాను. ముందు రోజు సాయంత్రం దావీదుకి మెసేజ్ వచ్చాడు, ఇలా తూర్పు వస్తున్నాడు, నువ్వు తూర్పు. ఈ రకంగా వెనకాల హెల్ప్ చేస్తూ ఉంటా ఎలాగైతేనో టోటల్ గా దావీదుని ఒక మాట ఉంది, దేవుడు సౌలు చేతికి ఏం చేయలేదు, అప్పగించలేదు. అంటే ఆయన దాచి ఉంచాడు. అదే సౌలుని దావీదును దాచి ఉంచాడు. జీపు అరణ్యంలో దావీదు గారు రాసుకున్నటువంటి మాట అన్నమాట, నా దాగు చోటు నీవే. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రతిరోజు కాకపోయినా అనేక సార్లు దావీదు సౌలును చూసేవాడు. వచ్చేసారు వీడి దగ్గరికి. కానీ సౌలు మాత్రం దావీదు చూసేవాడు. ఓకే, అప్పుడు ఆ జీపు అరణ్యంలో వాడిన పదవి, నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే. దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టంగా, పాపం మీద జయమచ్చిన వారంగా కమలు ఎవరు నేను మాత్రం నేను చెప్పిన అన్ని చెప్పండి. దేవునికి ఇష్టలుగా, వాక్యాన్ని పాటించేవారుగా, పాపాన్ని జయించిన వారిగా ఉంటే దేవుడు మనల్ని దాస్తాడు. అప్పుడు అని చెప్పండి, అప్పుడు ఆయన మన దాగు చోటు అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే. ఎప్పుడు అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఆఖరికి దావీదుకి కొన్నిసార్లు అలవాటైపోయింది, ఆడు వస్తాడు నన్ను ఏం చేయలేదు, ఆయన్ని చూస్తా నన్ను మాత్రం వాడు చూడలేదు అని దావీదుకి ఏమైంది, అలవాటు. ఎందుకంటే దావీదుకి ఒక ఛాలెంజ్, దావీదు మనలాంటి వాడే, దావీదు మనలాంటి తప్పులు చేసిన వాడే. కానీ మనకన్నా ఇంకా చాలా ఇక్కడ ఉన్న వారందరికన్నా ఘోరమైన తప్పులు చేసిన వాడే. కానీ దావీదు పాపం మీద జయం వచ్చిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పాపాన్ని ఒప్పుకోవడం మీరు జయించడం వేరు. చెప్పండి, పాపాన్ని ఒప్పుకోవడం వేరు, ఆమె జయిస్తే ఆయన నీకు దాగు చూడటం. ఆమె అందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇశ్రాయేలీలందరినీ దేవుడు రమ్మన్నాడు ఐగుప్తు నుండి, పైకి రావడం మొదలు పెట్టారు. వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియలేదు. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి అన్నట్టుగా సముద్రంలో ఇరుక్కున్నారు. అయినప్పటికీ దేవుడు వారిని దాచారు. అవతల అదే సముద్రంలో ఐగుప్తీయులు చనిపోయారు, ఇశ్రాయేలీలు బ్రతికి బయటపడ్డారు. ఎందుకంటే దేవుడు వారికి ఏమయ్యాడు, దాగు చోటు అయ్యాడు. హల్లెలూయా. ఘనత మహిమ సేకరించండి. ఈ పాయింట్ ఇక్కడ నేను కట్ చేస్తాను. ఇంకా 2 పాయింట్లు మనం చూసుకోవాలి. ఇంకా మనం చూస్తే 7వ వచనంలో మనం చూస్తే 7వ వచనం 3వ భాగాన్ని మనం చూస్తే మూలాల్లోకి వెళ్ళి మనం చూస్తే శాంతిలో ఉన్న శక్తి గురించి రాయబడినటువంటి మాట, శాంతిలో ఉన్నటువంటి శక్తి గురించి రాయబడిన మాట. అంటే 7వ వచనంలో చూడండి, విమోచన గానములలో నీవు నన్ను ఆవరించావు అన్న మాటకి మూలాల్లోకి వెళ్ళి మనం చూస్తే శాంతి అనే మాట మాత్రం తర్వాత శాంతిలో ఉన్నటువంటి శక్తి. మనకి యాక్చువల్ గా
సాతానుడు ఎలా మనలోకి ఈ లోపంలోకి వస్తాడు అంటే నీకు నచ్చని దాని నుంచి రాడు, నీకు నచ్చిన దాంట్లో నుంచి వస్తాడు. నీకు నచ్చని దాంట్లో నుంచి రాడు, నచ్చిన దాంట్లో నుంచి వస్తాడు. నీకు ఏదైతే నచ్చిందో అందులోంచి అందులోంచి వస్తాడు. ఓకే, నీ టేస్ట్ ఏంటో చూసి అందులోంచే వాడస్తాడు. నీకు నచ్చని దాంట్లో ఎప్పుడు కూడా సాతాను గారు రాదు. ఎగ్జాంపుల్ మీకు చూస్తే ఏసై దగ్గరికి సాతాను ఎప్పుడు కరెక్ట్గా వచ్చేటట్టు మంచి ఆకలి, ఎటువంటి ఆకలి అంటే భయంకరమైన ఆకలి. మీకు ఒక మాట నేను చెప్తాను, కామెంట్ చూసుకోవాలన్నమాట. ఏ టైంలో వచ్చాడంటే సాతానుడు కానీ ఒక నిమిషం లేట్ అయితే ఆ టైంలో సాతానుడు కానీ మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు దోతలు వచ్చి ఆ టైంలో నువ్వు రాళ్ళను రొట్టిగా చేసుకోండి, చేసుకోలేదు, ఆఖరికి సమస్యలు పోయి పడుకోనప్పుడు దోతలు వచ్చి ఏం చేసి పరిచయం అంటే ఏం చేస్తుంటాయి, మనం వాకం ఆలోచించుకుంటే ఈయనకి ఏం అవసరం, ఆహారం అవసరం అంటే ఏం పెట్టాయి, ఏమిచ్చాయి, ఇంకేం చేసి పరిచయం అంటే కాళ్ళు ఏం చేసినాయో పరిచయం చేసేది. అప్పటికి కనీసం ఒక నిమిషం లేట్ అయితే దోపలు చేసే పని అదే. సచిన్ గారు ఒక నిమిషం కానీ లేట్ అయితే దోతలు వచ్చి చెయ్యబోయే పని అదే. అడగబోతూ ఉన్నాడు ఎవరిని, అడగాలనుకుంటూ ఉన్నాడు ఎవరిని, తండ్రిని. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎవరిని, తండ్రిని. వెంటనే ఎంటర్ అయ్యాడు. ఎవరు సామాన్యుడు. కంగారు పడుకో, దేవుడిని అడిగేది నువ్వు. వాళ్ళని చూడలేదు, చేసుకోలేదా, కానీ ఎవరు కలిగినట్టు అది కావాలి. ఓకే, మనకు తెలుసు ఈ వాక్యాన్ని మనం పాటించాలని మనకు తెలుసు, కానీ మనం పాటించాం. ఎవరు కలిగినట్టు అది వాడికి కావాలి. నీకు నచ్చిన దాంట్లోంచి నీ అవసరంలోంచే సాతానుడు వస్తాడు, నీ అవసరంలోంచే వస్తాడు. అక్కడ దేవుడి నడిపింపుకి మనం నిలబడితే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మీకు రెండో మాట శాంతి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శాంతిలో ఉన్నటువంటి శక్తి అనమాట. ఇక్కడ చూస్తే మనం ఒకరినొకరు కనపడిన వెంటనే నేను ఇలా చెప్పుకోవద్దని కాదు, ఇలాగే చెప్పుకుందాం, ఇలాగే కంటిన్యూ చేస్తాం. కానీ ఎట్లా ఎంటర్ అవుతాడు అన్నదానికి మరో ఉదాహరణ. ఒకరికొకరు కనపడిన ఏం చెప్పుకున్నాం, వందనాలు. వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్. వందనం అంటే అర్థం ఏంటి, పోయి ప్రైజ్ లార్డ్ అంటే అర్థం ఏంటి, స్తుతించడం. మరో భాషలో చెప్పండి, మానవ భాషలో థ్యాంక్ యూ చెప్పాం. ఓకే, ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాం, మీ ఇంటికి వచ్చాను, ఒక డ్రింక్ ఇచ్చారు లేదా ఒక టీ ఇచ్చారు, ఏం చెప్తాను, థ్యాంక్ యూ అంటాం. ఒకరికొకరు కనపడి అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనేది మొత్తం చూసేవాడికి ఎలా ఉంటుంది. అందుకనే ఒక రకంగా మనం ఒకరికొకరు తారసపడినప్పుడు వందనాలు చెప్పుకోవడం, ప్రైజ్ లార్డ్ చెప్పుకోవడం అర్థం ఉంది. రెండో కోణంలో అర్థం లేదు. ఒక రకంగా అర్థం ఉంది, ఒక రకంగా ఎందుకు అర్థం ఉంది అంటే అది మన సంస్కృతిగా తీసుకుంటున్నాం, అది మన సంస్కృతి కల్చర్ లో భాగంగా తీసుకుంటున్నాం. అంటే ఎవరైనా మీరు బయట చెప్పినప్పుడు మిమ్మల్ని విమర్శిస్తే చెప్పడానికి కల్చర్ లో అది మన సంస్కృతిలో భాగంగా మనం తీసుకుంటాం. అంటే ఏంటి, ఇప్పుడు ఇంటికి పసుపు రాస్తారు, రాయిపోతాడు వెళ్ళిపోతాడా, అసలు ఇంటికి పసుపు ఎందుకు రాస్తారు కుమార్కి, వెరీ గుడ్, బాక్టీరియా లోపల అంటే అప్పుడు పసుపే రాయగలదుగా, యాంటీబయాటిక్ టాబ్లెట్ తీసుకున్నాక రాసేది కదా, అవునా కాదు, అసలు మనలో మనమాట అలా రాస్తే పసుపు రాయడం అలవాటు అయిన వాడు గుర్తుంటుందా. అంటే ఏంటి, మన కల్చర్ లో భాగం ఏంటంటే పసుపు రాస్తేనే ఇంటి తృప్తి, అది మన సంస్కృతిగా తీసుకుంటాం. అట్లాగే మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే అట్లా చెప్పండి, అది మా సంస్కృతిలో భాగం, దానికి అర్థం ఉందా లేదా అట్లా కాదు. అదే రకంగా చాలా ప్రతి సంస్కృతిలోనూ ఉంటాయి, రైట్. కానీ మనం అనుకోవాల్సింది ఏంటి అంటే, యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడంటే ఆయన చనిపోయి ఆరోహణమై మళ్ళా శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు మొదటిసారి ఏమాట ఉపయోగించాడు, నాకు అయ్యా చూడండి అన్నదా,
పీస్ బి విత్ యూ. మీకు సమాధానం కలుగుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద మనిషికి వచ్చే తలపోటు ఇదే ప్రధానమైన తలపోటు ఏంటంటే అన్నీ ఉంది. కానీ నేను రాత్రి చెప్తాను నేను ఎందుకంటే అన్నాను అనుకుంటున్నాను సరే నేను నేను అలా అనుకుంటే సరే ఒక మాట్లాడుతున్నాను చెప్పి నేను నేను ఒకసారి ఒక ఆవిడ 11 అయింది సరే హలో అమ్మా ఏంటంటే సారీ అండి నేను ఫోన్ చేశాను మీకు ఎలాగే చేశారు కానీ అది సారీ అండి అది కాదు మీకు ఫోన్ చేశానండి మీ దగ్గరండి మీ దగ్గర నేనే కదా చెప్పండి. నేను వెంటనే అన్నాను మీ ఆయనతో మాట్లాడే గుడిపోయినాను బాబు చేసింది చెయ్యాల్సింది చెయ్యి పాడు పేరు అటు పెట్టుకే నిద్రలే ఒకే చోట ఉన్నావు ఇదిగో అది పెట్టాను అక్కడ కనుక శాంతిలో ఉన్న శక్తిని తెలుసుకుంటే మనం లోపట్టు ఈజీ అవుతుంది. హల్లెలూయా. ఎందులో ఉన్న శక్తి ఎందులో ఉన్న శక్తి ఎక్కడ రాంబాబు గారు రాంబాబు గారు ఎందులో ఉన్న శక్తి ఎందులో ఉన్న శక్తి అంటే చూడండి శాంతి గారు ఓకే అన్ని గారు చెప్పేది ఓకే. శాంతిలో ఉన్న శక్తి ఏంటో మనం తెలుసుకుంటే లోపడడం ఈజీ అవుతుంది. లేకపోతే 2-3 రోజులు పని ఏదైతే మనమే మాట్లాడితే ఆయనతోటి గొడవ వదిలిపోతా నిజంగా అన్నది మన శాంతిలో ఉన్న శక్తిని గుర్తిస్తే పాపం మీద జయం వస్తుంది. మొదట ఆయనలో దాగి ఉండడం నేర్చుకుంటే మనకి పాపం మీద మనకి జయం వస్తుంది. మూడవది ఏంటంటే తర్వాత 9వ వచనం వరకు తీసుకుంటాం కదా, అందులో ఉన్నటువంటి స్థుతిలో ఉన్నటువంటి శక్తి. స్థుతిలో శక్తి ఉంది. అలాగే ఇప్పుడు చూడండి దేవుడు స్థుతిస్తూ గోడ చుట్టూ తిరిగారు. ఏ గోడ చుట్టూ కావాల్సిన గోడ చుట్టూ ఎక్కువ గోడ చుట్టూ గోడ ఏమైంది కూడుకోండి. అలాగే నీకు నచ్చడం ఇంటికి వెళ్ళి చుట్టూ తిరుగు ఏమవుతుంది గోడ నీ మీద పోతా గోడ బిడ్డైనా వచ్చి తప్ప ఏమీ అవ్వదు. అదేంటండి ఆకర్షించినట్టు నీకు జరగాలని లేదు, నాకు జరిగినట్టు నీకు జరగాలని లేదు. నీవు దేవుణ్ణి స్థుతిస్తూ అంటే మనం ఆదివారం దేవుని సన్నిధికి వచ్చాడు స్థుతించమని బాగా మంచిగా నోరు పెద్ద స్థుతించమని చెప్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు ఒక వ్యక్తి నోరు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు సడన్ గా వెళ్ళేసరికి నీకు 10 లక్షలు క్యాష్ ఏదో మొత్తం వచ్చింది అంటావా అంటాం. మీకు డబ్బులు కావాలంటే అందరూ చెప్పండి ఎలా అంటారు. అది చురుకుగా గొప్ప భాగ్యం అంటే ఇప్పుడు సడన్ గా చూసరికి మొక్క మా మొక్క ఎంత అయిపోయినా ఈ క్యాన్ బలుగులా అప్పుడు దాకా బల్బు కరెంట్ తీసేసినా సరే ఇంట్లో వెళ్ళిపోతుంది అనమాట. అంత లైటింగ్ ఓకే వచ్చినట్టు ఉండే పరిస్థితి ఉంటుంది. అలా అదే అంటే దేవుడిని ఒక వ్యక్తిని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను. మరోసారి అంటే ఒక వ్యక్తి ఇప్పుడు సడన్ గా నీకు అనుకున్నటువంటి నీ ఫ్రెండ్ నీ మిత్రుడు నీ అంకులో ఎవరో సడన్ గా మన కాలానికి కలుసుకున్నాం అంటావా అంటావా ఎలా అంటాం మీరే చెప్పండి. నేను మళ్ళీ చెప్పాలి 1 2 3 అంటే అది
ఓకే, అట్లా ఏంటంటే ఎప్పుడు బాగుందా ఇప్పుడు సడన్ గా ఇప్పుడు కొన్ని చూడండి, మీ అబ్బాయి ఇప్పుడు రాఘు గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి చాలా బిజీగా ఉంటాడు, నా ఫోన్ చేయడం నా ప్రయత్నమే కానీ కుర్రోడు ఫోన్ చేయట్లేదు చాలా, ఎందుకంటే మనోడు ఇక్కడే ఉన్నాడని గొడవలేదు. సడన్ గా ఇప్పుడు మీటింగ్ అయిపోతుంది, ఎదురుగా వచ్చాడు, ఏం చేస్తారు, మీటింగ్ వచ్చినావా సరే ఇక్కడ అంటావా, ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు అంత సంతోషం వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ ఒక్క సంతోషం ఎక్కువ వచ్చేది. వాళ్ళ అబ్బాయి కనుక కావాలి కనుక కోరుకుంటారు కనుక 24 గంటల కొడుకు ముందే ఉండాలనుకుంటాడు కనుక రమ్మంటే రావట్లేదు కనుక అంటే ఒక్క నేను బాగు చెప్తాను చాలా కాలం చెప్తానంటే అంటే ఎప్పుడు వస్తాడా అని పళ్ళు కాయలు కాసేలాగా పళ్ళు అయిపోయి కాయలు కాసి పళ్ళు అయిపోయి విత్తనాలు రాలిపోయేలాగా అలా చూస్తున్నాం కనుక సడన్ గా వచ్చేసరికి ఎక్కడైనా ఆనందం అంటే మనకి కావాల్సింది ముందు పడేసరికి మనకు తెలియకుండా ఒకసారి సంతోషం వచ్చి గట్టిగా మాట్లాడతాం. దేవుడు వాక్యాన్ని కూడా నువ్వు అర్థం చేసుకుంటే నీకు తెలియకుండానే గట్టిగా స్తుతిస్తాం. ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు వస్తున్నాకి అక్కడ అర్థం చేసుకోకపోయినా నచ్చింది లేకపోయినా తీసుకొస్తుంది. నాకు వాక్యాన్ని అర్థం చేసుకుంటే అందుకనే మీకు స్థుతిలో ఉన్నటువంటిది దేవుణ్ణి గట్టిగా స్తుతించడం స్టార్ట్ చేస్తే మనకి తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి ఇన్పుట్ గా మనకిస్తాం. అందుకని నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవు దేవుడు అంటే ఆనందం. ఆదివారం ఆరాధన చాలా ముఖ్యం. వాక్యానికి ఎంత విలువ అంతకన్నా తక్కువ మాత్రం కాదు. అందుకని ఆరాధనలో నువ్వు నీ దేవుడే చూసుకోవాలి. నువ్వు స్తుతించుకున్నా, ఆరాధించుకున్నా, నువ్వు ఏడ్చుకున్నా, కంట్రోల్ చేసేసుకున్నా, ఏడుస్తున్నా అవసరం లేదు. దేవుని సన్నిధి నువ్వు నీ దేవుడే అన్నదే కనెక్ట్ అయినా ఆమె ఈ రకంగా చూసినప్పుడు పాపాన్ని ఒప్పుకోవడమే కాదు జీవితం అంతా. వెరీ గుడ్, కమా 1 2 3 జయం కూడా లభిస్తుందని చెప్పండి. 1 2 3 ఆమె. అప్పుడు నువ్వేమవుతావు? 1వ వచనంలో ధన్యురాలు ధన్యుడు. హల్లెలూయా. లేకపోతే వచ్చావా, వెళ్ళావా, కూర్చున్నావా, చేసావా, ఉన్నావా, దీని అర్థం సరే నేను అర్థం ఉపయోగించుకున్నాను, అది ముఖ్యం. ఆమె అదే ఇప్పుడు 33వ వచనం ఒకసారి నేను వెనక్కి వస్తాను. మన ప్రసంగం చెప్పండి. 32వ కీర్తనలో దేని గురించి ఉంది? 32వ కీర్తనలో దేని గురించి ఉంది? ఎన్ని పోలికలు చూసాం? 6 పోలికలు చూసాం. కనుక 32వ వచనంలో యెహోవాలో మనం ధన్యులం అవ్వాలి. ఎందుకంటే యెహోవాలో ఒక ప్రాక్టీస్ లాంటిది. వెళ్ళి అక్కడ అన్నది ఇక్కడ ప్రాక్టీస్ లాంటిది. ఇవన్నీ విషయాలన్నీ కూడా మనం ఉండి టోటల్ గా మనం ధన్యులు అవ్వాలి. అందుకు 32వ కీర్తన యొక్క సారాంశంగా మనం చూస్తాం. 33వ కీర్తనలో చూస్తే 33వ కీర్తనలో చూస్తే నేను సింపుల్ గా చెప్పేస్తున్నాను. వాక్యపు విలువ, నైతిక విలువ, దేవుని విలువ. అంటే దేవుని విలువ అన్నదాన్ని నేను వివరిస్తాను. ఈ 3 అంశాల గురించి కనపడుతుంది. అందులో చెప్పండి, నేను చెప్పేస్తాను. వాక్యపు విలువ, నైతిక విలువ, దేవుని ప్రత్యక్షత. వాక్యపు విలువ, నైతిక విలువ, దేవుని ప్రత్యక్షత మనకు దొరికినప్పుడు మనం బహుధన్యులు అవుతాం. 32వ కీర్తన సారం ధన్యులు అవడం. కానీ దేవుడికి నచ్చినట్టుగా ఎప్పుడు మన దేవుడు మనం చూసి ఎప్పుడు సంతోషిస్తారంటే బహుధన్యులైన. అర్థమైనా చెప్పగలిగినా? హల్లెలూయా. 32వ కీర్తన సారం ఏంటంటే మనం అందరూ ఎలా అవ్వాలి? ధన్యులు అవుతే మన జీవితం ధన్యమవుతుంది. కానీ దేవుడు కూడా మానవ భాషలో మాట్లాడితే అమ్మయ్య నా బతుకు ధన్యమైంది తయారు చేసినందుకు అని ఎప్పుడైనా అనుకుంటాడంటే నీవు అనుకున్న దానికన్నా బహు ధన్యుల మీద రాలిపోయింది.
ఆమె ఆ రకంగా సహవాసాన్ని పొందుతాము దేవుడు అనుకుంటున్నాను. ఆమె ఇక్కడ కొన్ని క్లుప్తంగా ఒక మాట చెప్తున్నారు. వాక్య విలువ దాని గురించి నేను రెఫరెన్స్ చెప్పేస్తానే. 33వ అధ్యాయంలో 8-9 వచనాలు, 13వ వచనం. నేను 33వ అధ్యాయంలో 8-9 వచనాలు, 4-5 వచనాలు నేను ఆధారంగా కొన్ని మాటలు చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. ఒక 3-4 నిమిషాల్లో నేను ముగించేస్తున్నాను. ఇక్కడ చూస్తే వాక్యం విలువ గురించి ఒక మాట చెప్తున్నాను. వాక్యం విలువలో ఒక మాట ఏంటంటే, ఒకసారి ఫ్లైట్ లో మేము ప్రయాణం చేస్తాం. నా మిత్రుడు నేను చేస్తుంటే ఇతర దేశం వెళ్ళాం, వస్తుంటే నేనేమో కిటికీ పక్కన కూర్చున్నాను, తన పక్కన కూర్చున్నాడు. కూర్చుంటే ఏం కనపడటం లేదు అసలు. అంత మబ్బులు పై చూసిన మబ్బులు, కింద చూసిన మబ్బులు, ఈ మిత్రులు అక్కడ చూసిన మబ్బులు. నా పక్కన నా మిత్రులతో అన్నాను, సాజీ చూడు మనకి ఏమైనా బయట కనపడుతుందా అన్న. కనపడలేదా? సరే, నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని పైలట్ అంటే దాన్ని మామూలుగా మనం అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే విమాన డ్రైవర్ నడుపుతున్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా కనపడుతున్నావా? బాబు ఏం దేవుడే బాబు, బాబు నిజమే అది కనపడుతుంది, మనకి కనపడుతుంది, ఆడవాళ్ళు కనపడుతున్నాడు. నేను అన్నాను, ఇప్పుడు అది ఎలా ఎత్తున్నాడో అది తెలుస్తుందంటావా అన్న. ఎలా ఎత్తున్నాడంటావా? అక్కడ మేము అదే దేశం నుంచి అక్కడికి ఇక్కడ తిరగడం, హెయిర్ ప్రాసెస్ మాకు కొంచెం పరిచయం అయ్యి మాకు ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వడం, మాకు బ్రష్ ఇవ్వడం, ఇలాంటివన్నీ పరిచయం అవ్వడం. లేదంటే నేను హెయిర్ ప్రాసెస్ అడుగుతాను అన్నా. అంటే ఆయన అన్నాడు, అది మనం తప్పుగా చూస్తారు బాగోదండి, చూపులు చూడయా ఎవరో మనకి ఎందుకు, కనీసం ఒక కొత్త విషయం తెలుస్తుంది కదా అడుగుతాను అంటే వేసుకుని అడుగుతూ అడిగాను. సరే అంటే అక్కడికి వెళ్ళినప్పుడు నేను అడిగాను, ఇప్పుడు యాక్సెస్ అని చెప్పేసి నాకు ప్రశ్నకు సమాధానం అన్నాను. షూర్ వై నాట్ తీసుకెళ్ళి అని చెప్పేసి అప్పుడు నేను అడిగినప్పుడు మనకి ఇలా కిటికీలో చూస్తుంటే అంత మొదలు డైరెక్ట్ కనపడలేదు కదా. ఇప్పుడు మరి పైలట్ ఉన్నారు కదా, అతనికి ఏం కనపడలేదు, మరి ఎలా నడుపుతారు అన్నాడు. అంటే గుడ్ ఎక్సలెంట్ క్వశ్చన్, ఐ వుడ్ లైక్ టు షో యు ప్లీజ్ నాట్ లైక్ విత్ మీ అని చెప్పేసి నాకు కూడా రాగా బిజినెస్ క్లాస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి డ్రైవర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని ముందు చూస్తున్నారు అన్నాడు. కరెక్టే, ముందుకే చూస్తున్నాం, కానీ వాళ్ళు చూసేది ఏంటో మీకు నేను చెప్తాను. వాళ్ళు కారు నడిపినట్టు, బండి నడిపినట్టు, సైకిల్ నడిపినట్టు ముందు చూడడం. పైలట్ విమానం నడిపేవాడు మరి ఏం చూస్తున్నాడు అన్న, నేను దుర్నాలు చూడు ఎలా చూస్తున్నాడు, వాళ్ళ ముందు సంకేతాలు వస్తాయి. ఏమొస్తాయి? సంకేతాలు వస్తాయి. ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో అక్కడికి వెళ్తే కనెక్ట్ అయ్యి సంకేతాలు వస్తాయి. ఆ సంకేతాల ప్రకారమే వీళ్ళు నడుపుతారు. మీకు ఎగ్జాంపుల్ అవ్వడానికి మనకు గూగుల్ మ్యాప్ ఉంది కదా, మనం ఆ చోటుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాం, టౌన్ లోకి వెళ్ళాం, పొలంలో కాదు, అది ఏదో తెలియదు అనుకోండి. ఒక కాకినాడ వచ్చారు, బానుగుడి ఎక్కడో తెలియదు, దిగిన తర్వాత బానుగుడి అని కొట్టారు అనుకోండి, అది రైట్ ఫ్రంట్ రైట్ అని చెప్తుంటే దాన్ని చెప్పినట్టు ఎక్కువ మనకి ఏమొస్తాయి అదన్నమాట. అట్లాగా ఒక సిగ్నల్స్ వస్తుంటాయి, ఆ సిగ్నల్స్ ప్రకారం వెళ్తారు, కానీ ముందు కనపడుతుందా లేదా వాళ్ళకి అనవసరం అని. చెప్పినప్పుడు నేను ఏ రకంగా దాన్ని నా జీవితానికి అప్లై చేస్తున్నాను. మన వాక్యాన్ని నమ్మాల్సినట్టుగా నమ్మితే పరలోకం నుంచి వచ్చినటువంటి ఈ వాక్యము ఆ ప్రత్యక్షత మనకు దొరికినప్పుడు అది మనల్ని తెలియకుండానే గమ్యానికి నడిపిస్తుంది. అది వాక్యము విలువ. దాన్ని నీవు నమ్మాలి. నీవు ఎప్పుడు నమ్మగలవంటే దానిని పాటించినప్పుడు. దానిని పాటించినప్పుడు, దాన్ని పాటించకుండా దాన్ని నమ్ము. ఎట్లా నమ్మలేమండి? మళ్ళా వచ్చిన మాట, కొంతమంది పిల్లలు కావాలని ఒక దగ్గరికి వెళ్ళి మాకు పిల్లలు ఎవరండి, పెళ్ళి 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 20 అయింది. సరే అయితే మీరు అందరూ సముద్రం దగ్గరికి వెళ్ళండి, సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి నేను 1, 2, 3 అనగానే నా వైపు తిరగండి, మీ చేతులు ఏమన్నారు, పిల్లలు అంటారు. అందుకని వెరీ గుడ్, చాలా బాగుంది, సింపుల్, వెరీ గుడ్, నో మీన్స్ నథింగ్, సింపుల్. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళందరూ సూర్యుడు తిరిగి అన్నం పెడతారు, సరదాగా చెప్తారు. 1, 2, 3 అన్నాడు. మా ఇలా పుట్టుకున్నారట, చేతులకి ఎవరు వచ్చారు, పిల్లలు వచ్చారు. నీకు అబ్బాయి, నాకు అమ్మాయి, నీకు అమ్మాయి, నీకు అబ్బాయి, అందరూ గోవాలుగా ఉన్నారు. ఈ లోపల
అన్నది టైం అంటే అక్కడ ఏమొచ్చిందంటే సునామీ అవుతుంది. సునామీ అని చెప్పేసి వస్తుంటే ఎవరు కొట్టుకాడు పారిపోయి కొక్కేసిన పారిపోయి అందరూ కూడా వచ్చేసారు. ఎవరో పిల్లలు తీసుకురాదు వాళ్ళు నీళ్ళు పోయారు. అయ్యో పిల్ల చచ్చిపోయిందో, అయ్యో పిల్లలు చచ్చిపోయాడు, ఎవరో ఆడలేదు. నీ పిల్లలు చచ్చిపోయాడు చచ్చిపోయాడు. పిల్ల ఎలా ఆడతారు అంటే పిల్ల వీళ్ళు కంటే వీళ్ళు పెంచితే ఆ ప్రేమ వస్తుంది. అదే రకంగా నీవు వాక్యాన్ని పాటించడం తెలియదు. ఓకేనా? వాక్యాన్ని పాటించడం అనేది కష్టం. 9 నెలలు మొయ్యడం అన్నది తల్లికి కష్టం. కానీ మందులు వాడాలి, ప్రతి నెల వాడాలి, ప్రతిసారి వాడాలి, జాగ్రత్తలు చూసుకోవాలి. ఆ టైంలో గట్టిగా తిట్టకూడదు, గట్టిగా ఏం చేయకూడదు, గౌరవం నోచుకోవద్దు. ఎన్నో చేశారు. ఆటకు వచ్చేసరికి ఆ బిడ్డ మీద ఇంకా తల్లికి ప్రేమ వస్తుంది. అప్పుడు ఏంటంటే తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధపడుతుంది బిడ్డ కోసం. సేమ్ నీవు తెలిసిన వాక్యాన్ని పాటించండి, దేవుని ప్రేమ నీకు టచ్ అవ్వదు. అది ఇక్కడ నైతిక విలువ, వాస్తవిక విలువ మనం చూస్తూ ఉన్నాం. మూడవది చెప్పవద్దా టైం లేదు. ఓకే, కనుక ఇక్కడ ఉన్న మాటని మనం ఈ మాటను కానీ మనం చూస్తే 8వ వచనాన్ని మనం చూస్తే చూడండి ఒకసారి. 33:8 లోకులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందరు. ఎస్పెషల్లీ ఇక్కడ ఎలోహిం అని చాలా సార్లు ఉపయోగించబడింది. దిస్ ఈస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. బట్ హియర్ వి కెన్ సీ యెహోవా అనే మాటను చూస్తాం. యెహోవా అనేది ఎందుకంటే ప్రత్యక్షత కాబడిన దేవుని యొక్క నామం. ప్రత్యక్షత అంటే నీవు పై విషయాలను రెండు పాటించినప్పుడు, నైతిక విలువను పాటించినప్పుడు, వాక్యాన్ని నీవు పాటించినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత నీకు దొరుకుతుంది. అది కూడా నాకు దేవతాన్ని దేవాది దేవుని యొక్క ప్రత్యక్షతలోని మన సహవాసం నడుచుగా శక్తి చట్టాలు, బలం చట్టాలు దేవుడు ఆనందంతో మనం ముందు పెడుతుంది. ఎవరికి ఏ మాట ఖర్చు పట్టుదాసు దేవుడు దానికి నీవుకి ఫలింపజేసి ఉత్తరించి, నడిపించి, దీవించి, ఆకులించి, ప్రోత్సహించి, వాక్యాన్ని పాటించే శక్తిలోనికి నడుపును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం.